సంగారెడ్డి ఆందోళన మండలం సంగుపేటలో జనహిత పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పిందన్నారు నేతలు. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి అప్పులపాలు చేశారని కమిషన్ తేల్చి చెప్పిందన్నారు. ఇంజనీర్లు చెప్పింది కేసీఆర్ వినకుండా తన సొంత లాభం కోసం కేసీఆర్ చూసుకున్నాడని తెలిపారు. 2 పిల్లర్లు కుంగాయని అంటున్నారని ఇది సామాన్య విషయం కాదన్నారు. ఈ కార్ రేస్ లో కూడా కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా అంటూ కూడా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట మీద కట్టుబడుతుంది అన్నట్టు ఒక నమ్మకాన్ని మా మీద ఉంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లు అస్తవ్యస్తంగా పాలన చేసి దాదాపు 7.5 నుంచి 8 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టిపోయినటువంటి వాస్తవం మీకు తెలుసు. ఆర్థిక నిర్బంధం అంతా ఉన్నప్పటికీ కూడా ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు చక్కటి కార్యక్రమాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా మనం ఇస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ఈ పాదయాత్ర ద్వారా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచనలు, వారిచ్చే సలహా సూచనలు తీసుకోవాలని ఒక సదుద్దేశంతో మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇదివరకే మంత్రులు గాంధీ భవన్కి వచ్చి ప్రజలతో మమేకమవుతూ ప్రజలు ఇచ్చేటువంటి సమాచారం సేకరిస్తూ ఉన్నారు. కొంత సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరిస్తూ ఉన్నారు. ఈ పాదయాత్ర అనేది నిరంతర ప్రక్రియ. పాదయాత్రకి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని బంధం. ఆనాడు మహాత్మా గాంధీ, వినోబావే మొదలుకొని రాహుల్ గాంధీ వరకు చేసినటువంటి చరిత్రాత్మక పాదయాత్రలు ఈ దేశంలో పలు మలుపులకి శ్రీకారం చుట్టిన సందర్భాలు మీకు తెలుసు. స్వాతంత్రం, స్వేచ్ఛ, ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో. పిసిసి ప్రెసిడెంట్ ఏంటి గ్రూపులు సమర్థిస్తున్నారనుకున్నారేమో. గ్రూపులు ఉండాలని చెప్పే వ్యక్తిని నేను. కానీ లక్ష్మణ రేట దాకకూడదు గ్రూపులు. మీ గురించి మీరు ఎంత పొగుడుకున్నా, మీ నాయకుడి గురించి మీరు ఎంత పొగుడుకున్నా, వేరే వారిని కించపరచకుండా ఉంటే ఆ గ్రూపులకు నష్టం లేదు. కానీ ప్రతి కార్యకర్త గొప్పతనం ఎన్నికలు వచ్చే నాటికి ఏకమవుతాము, ఎదుటి వారిని దెబ్బతీస్తాం. ఆ గొప్పతనం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ముందుకు పోతా ఉంది. हमारे प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष ने एक नया प्रयोग तेलंगाना राज्य में किया. हम सबको पैदल चलने का एक रास्ता राहुल जी ने दिखाया. गांधी जी ने और हमारे स्वतंत्रता संग्राम के दिनों में हमारे अनेक नेता पैदल यात्राएं करते थे लोगों के अधिकार और हक की लड़ाई लड़ने के लिए. आधुनिक भारत में आचार्य विनोबा भावे ने यात्राएं की, लेकिन अभी 21वीं सदी में राहुल जी ने हम सबके सामने एक उदाहरण पेश किया जब 3,500 किलोमीटर की पैदल यात्रा की. वो चाहते तो हेलीकॉप्टर से, गाड़ी से भी ये यात्रा कर सकते थे, लेकिन लोगों के बीच में पहुंचकर उनको देखना, उनको समझना, उनकी बातें सुनना, एक नए तरह से लोगों से जुड़ने की शुरुआत उन्होंने की. मुझे अच्छी तरह से याद है जब यात्रा शुरू हुई थी, वो यात्रा 7 सितंबर को शुरू हुई कन्याकुमारी से. बहुत लोग कहते थे कि राहुल जी तो क्या करेंगे, हफ्ते भर चलेंगे, फिर तो कार्यकर्ता चलेंगे. लेकिन 6 महीने बरसते पानी में, गर्मी में, ठंड में, बर्फ पड़ रही थी कश्मीर में, तब भी उन्होंने चलना बंद नहीं किया और एक टी-शर्ट पहनकर वो पूरे रास्ते चलते रहे. माननीय खड़गे जी ने हम सब कांग्रेस जनों को अलग अलग पदयात्राएं करने के लिए प्रेरित किया. तो महेश गौड़ जी ने उसी नक्शे कदम पर चलते हुए जनहित पदयात्रा का आह्वान किया. मैं आपके बीच में एआईसीसी की कार्यकर्ता होने के नाते और तेलंगाना में काम करने का जो मुझे पार्टी ने काम सौंपा है, उसके तहत आपके बीच में जनहित पदयात्रा में शामिल होने के लिए आए. మనం తీసుకొచ్చిన పథకాలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఆ లబ్ధిదారులతోటి మన కార్యకర్తకు సంబంధాలు ఉన్నాయా లేవా అనేది ఒకటి. అంటే మనంత చురుగ్గా పనిచేస్తున్నామా లేదా అనేది ఒకటి.
ఆ సమాచారం మనకు ఉన్నదా లేదా అని రెండేది. మూడవది, ప్రధానంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణ అంశంలో 42% అన్నదే, దీనిపైన జిల్లాల వారీగా ఒక వర్క్షాప్ నిర్వహించాలి. దానికి తోడు 30 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న వర్గీకరణ, సబ్ కేటగరైజేషన్, దానిపైన కూడా ఎస్సీ సెల్ ఉన్నది. ఆ ఎస్సీ సెల్ ద్వారా ఒక వర్క్షాప్ అనేది జిల్లా స్థాయిలో ఒక 500 మంది గ్యాదరింగ్, 1000 మంది గ్యాదరింగ్ తోటి ఒక వర్క్షాప్ అనేది నిర్వహించాలి. మనము చేపట్టిన పథకాలు, రుణమాఫీ, అన్నూరు కాన్స్టిట్యూన్సీలో ఎంత రుణమాఫీ అయింది, మా నాయకులకు, కార్యకర్తలకు, గ్రామంలో ఎంతమంది తెలుసు ఎంత మాఫీ అయిందో. అదే రకంగా గృహజ్యోతి ఎంతమంది లబ్ధిదారులు, 51,000 మంది లబ్ధిదారులు, 34 కోట్ల రూపాయలు. గ్యాస్ సబ్సిడీ 45,000 మంది లబ్ధిదారులు, 5 కోట్ల రూపాయలు. ఇందిరమ్మ ఇల్లు, బిఎల్ఆర్, అన్నిట్లో ముఖ్యమైనది 50% ఓటర్లు ఎవరు? మహిళలు. ఈ మహిళలలో గత 9.5 సంవత్సరాలు వడ్డీ, రుణం పైన వడ్డీ, ఆ డబ్బు ఆ సర్కారు ఇవ్వలేదు, మనం ఇచ్చుడు మొదలుపెట్టినాము. ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో సుమారు 11 కోట్ల రూపాయల విఎల్ఆర్ ఇచ్చినాం. రుణమాఫీ 300 మందికి రుణమాఫీ అయింది ఒక గ్రామంలో. ఆ 300 మందితో మీకు ఇంటరాక్షన్ ఉన్నదా? సంబంధం ఉన్నదా? మాట్లాడిరా? చెప్పిర్రా? ఆ పని మనం చేస్తలేము. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ సమాచారాన్ని తీసుకొని మన కాంగ్రెస్ కార్యకర్త, మన కమిటీ గ్రామంలో కూర్చొని ప్రతి ఇంటికి పోయి ప్రతి ఇంటిని తట్టి వారికి, అయ్యా నీకు రుణమాఫీ జరిగింది, నీకు గృహజ్యోతి వచ్చింది, నీకు గ్యాస్ సిలిండర్ వచ్చింది, నీకు సిఎంఆర్ఎఫ్ వచ్చింది, నీకు ఎల్ఓసి వచ్చింది, నీకు ఆరోగ్యశ్రీ వచ్చింది, నీకు రైతు భరోసా వచ్చింది, నీకు రైతు ఆత్మీయ భరోసా వచ్చింది అని చెప్పే స్థాయిలో మనం ఉండాలి. ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో చెప్పే స్థాయిలో మీరుంటే రేపు పొద్దున కాంగ్రెస్ ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధిస్తుంది.